ఆకాశమును భూమిని అందులోని సమస్తమును సృజించినటువంటి మన దేవుని నామమునకే సర్వ మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా 2020 సంవత్సరము అంతయు కూడా దేవుడు మనలను మన కుటుంబాలను క్షేమముగా కాచి కాపాడి ఈ యొక్క 2021 సంవత్సరములో మనము ప్రవేశించి నేటి దినాన గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొనుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. నేటి దినాన ఈ విధముగా మీ ముందుకు రావడానికి ప్రభువు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ, రెండవదిగా ఈ యొక్క సదావకాశమును కల్పించినటువంటి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ టీం సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా వందనాలు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. ముఖ్యంగా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బ్రదర్ సురేష్ గారికి, అదేవిధంగా బ్రదర్ కిరణ్ అండ్ ఆల్సో బ్రదర్ రాజేష్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ టీమ్ మెంబర్స్, దేవుడు మీ యొక్క పరిచర్ను బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా అనేకులకు ఉన్నదని తెలియజేయడానికి కూడా సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను. సువార్త పరిచర్య మాత్రమే కాదు, పేదలకు సహాయం చేయడం కావచ్చు, సంఘాలను యవ్వనస్తులను ప్రోత్సహించడం కావచ్చు, సంఘములో ఉన్నటువంటి కొరతల విషయమై ఆలోచన చేసి సహకరించే విషయంలో కావచ్చు, పలు విధాలుగా మీరు చేస్తున్నటువంటి సేవా పరిచర్యను బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుడు మీ యొక్క పరిచర్య ధర్మమును ఇంకను బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నేటి దినాన ఒక ప్రత్యేకమైనటువంటి సందేశముతో మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మరి ఒక్కసారి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. ఈ దినము గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము లేకపోతే మంచి శుక్రవారముగా పిలవబడుచు ఉన్నది. ఎందుచేతను శుభ శుక్రవారము అంటే పిల్లరా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి యజ్ఞమును బట్టి లేకపోతే త్యాగమును బట్టి గుడ్ ఫ్రైడేగా మనమందరము కూడా ప్రభుని గణపరుస్తూ ఉంటూ ఉన్నాం. అయితే నేటి దినాన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, 3 విషయాలను మీ ముందుంచి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. యెషయా గ్రంథముల నుండి ముందుగా ఒక వాక్య భాగాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్యన ఉన్నాము అని భక్తుడైన యెషయా చెప్తూ ఉంటూ ఉన్నాడు. గుడ్ ఫ్రైడే మెసేజ్ దినాన ఈ మాటలు ఏంటని అనుకుంటున్నారేమో, కానీ ప్రభు ఆశపడుతున్నది ఏంటంటే ప్రతి కుటుంబము కూడా ప్రభువుని ఎరగడం మాత్రమే కాదు, ప్రభు కొరకు జీవించేటువంటి కుటుంబాలుగా ఉండాలని ప్రభు ఆకాంక్షిస్తున్నట్లుగా పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా జీవితంలో నుండి 7 విషయాలు తెలియజేసిన తరువాత యెషయా గ్రంథములోనే యేసు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి సప్తకార్యాలను చూపించి ఆ తదుపరి 3వ అంశముగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి 7 మాటలను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. అందులో మొట్టమొదటిగా యెషయా భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో నేనును నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద సూచనలుగాను ఇశ్రాయేలుల మధ్యన మహత్కార్యములుగాను ఉన్నాము అంటున్నాడు. యెషయా పిల్లల ప్రవక్తల గ్రంథములో పెద్ద ప్రవక్తగా పిలువబడుచు ఉన్నాడు. గల కారణం ఏమిటంటే ఆయనకి ఇవ్వబడినటువంటి సందేశాన్ని బట్టి పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్నాడు. కానీ చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు, అంటే వారికి ఇవ్వబడిన సందేశాన్ని బట్టి వారు చిన్న ప్రవక్తలుగా పిలువబడుతూ ఉంటూ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే యెషయా అనగా అర్థం ఏమిటంటే యెహోవాయే రక్షణ, యెహోవాయే రక్షణ అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే వేదాంత పండితులు ఏమన్నారంటే ఇట్స్ ఎ మినీ బైబిల్.
ఎలాగూ అంటే పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నట్లుగానే యెషయా గ్రంథములో కూడా 66 అధ్యాయాలు మనం చూడగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ 39 అధ్యాయాలు కూడా పాత నిబంధనకు సంబంధించినట్లుగా ఉంటే 40వ అధ్యాయంలో పిల్లరా భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చినటువంటి ప్రస్తావనను మనం చూస్తున్నాం. అక్కడ నుండి నూతన నిబంధన ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మినీ బైబిల్ అకార్డింగ్ టు ద థియాలజియన్స్. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే యెషయా ఒక చరిత్రకారుడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఎలాగూ అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచన ప్రకారముగా పిల్లరా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలను ఆయన రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ముందుగా నేను చెప్పాను కదా, యెషయా ఒక ప్రవక్త. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఏ దేవుడి నుండి యెహోవా అతనికి పరిచర్య ధర్మమును అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క యెషయా గ్రంథములో పిల్లరా అనేక ప్రవచనాలు ఉన్నవి, కానీ యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు ఇంచుమించు 20 కనబడుతున్నవి, ఇంచుమించుగా 20 కనబడుతూ ఉన్నవిట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా భక్తుడు మనం ప్రవచించినటువంటి కాలం చూస్తూ ఉంటే 4 రాజులు పరిపాలన కాలంలో అతడు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో ఈ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఏ ప్రవక్త కూడా 4 రాజుల కాలంలో ప్రవచించినట్లుగా మనం చూడం, కానీ యెషయా భక్తుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ప్రవచించినట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా చెరకు ముందుగా ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తూ ఉంటే చెరకు ముందుగా ప్రవచించిన వారు ఉన్నారు, చెరలో ఉండగా ప్రవచించిన వారు ఉన్నారు, చెర నుండి విముక్తులైన తరువాత అనగా బబులోను సామ్రాజ్యం నుండి విముక్తులైనటువంటి తరువాత ప్రవచించినటువంటి ప్రవక్తలు కనబడుతున్నారు. కానీ యెషయా భక్తుడు ఎవరు అంటే చెరకు ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్తగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. యెషయా ఒక వేదాంత శాస్త్రి అని పండితులు చెప్తూ ఉంటూ ఉన్నారు. ఎందుకని వేదాంత శాస్త్రి అని చెప్తున్నారంటే సిస్టమాటిక్ థియాలజీలో ఇంచుమించు 10 శాస్త్రాలు ఉన్నవి. దేవదూతల శాస్త్రమని, పరిశుద్ధ గ్రంథ శాస్త్రమని, తండ్రి శాస్త్రమని, లేకపోతే మరలా క్రీస్తు శాస్త్రమని, ఆత్మశాస్త్రమని, ఇలాగూ 10 శాస్త్రాలు మనం చూస్తున్నాం సిస్టమాటిక్ థియాలజీలో. ఎగ్జాక్ట్లీ 10 సూత్రాలకు సంబంధించినటువంటి లేక శాస్త్రాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యెషయా ఒక మంచి భర్తగా కనబడుతూ ఉంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, నేనును నాకిచ్చిన పిల్లలను, నేనులోనే ఉన్నది ఆయన భార్య. తరువాత పిల్లలను గురించి ప్రస్తావిస్తూ ఉంటూ ఉన్నాడు. తన భార్య పట్ల ఎంతో మంచి శ్రద్ధను వహించినట్లుగా, తన భార్యను ప్రోత్సహించినట్లుగా, తన భార్యను కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడినట్లుగా సహకరించినటువంటి మంచి భర్తగా కనబడుతూ ఉంటున్నాడు యెషయా. కాబట్టి నేటి దినాన్న క్రైస్తవ సంఘములో కావచ్చు, క్రైస్తవ కుటుంబములో ఉంటున్నటువంటి నీవు నేను కూడా కావచ్చు, ఎలాగ ఉండాలంటే భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా యెషయా భార్య విషయానికి వస్తూ ఉంటే యెషయా భార్య కూడా ఒక ప్రవక్తినిగా కనబడుతుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ప్రెసిడెంట్ గారికి వెళ్తే ప్రెసిడెంట్ అమ్మగారు అంటారు, డాక్టర్ గారి భార్యని డాక్టర్ అమ్మగా అంటారు, వాళ్ళు చదువుకోకపోయినా. కానీ ఈ యొక్క ప్రవక్త భార్య ఎలాగూ ఉన్నది అంటే ప్రవక్తినిగా కనబడుతున్నది. యెషయా గ్రంథము 8వ అధ్యాయములో ఆ విషయం మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. ప్రవక్తినిగా కనబడుతూ ఉంటున్నది అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ప్రవక్తినిగా ఉండాలి. అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రవచన వరమును పొందుకోవాలంటే ముందుగా ప్రేమ కలిగి ఉండటకు ఉండాలని. అయితే తన భర్త పట్ల మంచి విధేయత కలిగినటువంటి భార్య మాత్రమే కాదు, కానీ దేవుని కార్యములు యందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంటూ ఉన్నది. తరువాత మనం చూస్తూ ఉంటే యెషయాకి పిల్లరా 2 కుమారులు మాత్రమే. ఆ 2 కుమారులు కూడా ఎలాగూ ఉన్నారు అంటే ప్రవచించేవారిగా ఉన్నారని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎలా చెప్తున్నాను అంటే యెషయా గ్రంథంలోనే ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు అటువంటి యెహోవా అంటాడు కదా, 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన శేర్యాషాబును అంటాడు. ఇంకొక కుమారుడి పేరు ఏంటంటే బైబిల్ గ్రంథంలో అతిపెద్ద పేరు కలిగినటువంటి వాడు మహర్షలాల్ హస్బస్. వీళ్ళిద్దరూ కూడా
ఇశ్రాయేలుకు మధ్యన మహత్కార్యములుగాను సూచక కార్యక్రియలుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంట మాత్రమే కాకుండా ఇతడు ఆశించినది ఏంటంటే సియోను కొండ మీద ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కొండ దేనికి సూచనగా ఉన్నదంటే కీర్తనల గ్రంథము 76వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ చక్కని మాటలు మనకు కనబడుతూ ఉంటుంది. సియోనులో ఏమున్నదంటే ఆలయము ఉన్నది అని అక్కడ కనబడుతున్నది. కీర్తనల గ్రంథం 76 1, 2 వచనాలు దేవుని ఆలయములో ఉండడానికి. అందుకే భక్తుడైనటువంటి దావీదు కూడా ఆశపడతాడు, దేవా నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లు నా కుటుంబమును ఆశీర్వదించమంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనకు తెలుసు కదా, యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమంటాడు. భక్తుడైన పౌలు కూడా ఎఫెసు సంఘానికి రాస్తా అంటాడు చక్కని మాట, ఈ హేతువును బట్టి పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని జనాంగమా, ప్రియ దేవుని సహోదరులారా, నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనమందరము కూడా దేవుని ఎరుగురు వారు గనుక దేవుని యొక్క కుటుంబము ఎలాగుండాలో ప్రభు ఆశిస్తున్నాడో మనకు తెలుసు కనుక ఆ విధముగా ఉండాలి అని యెషయా జీవితంలో నేను తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథములో నుండి పిల్లరా యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు మనకు అందరికీ కూడా తెలుసు. క్రిస్మస్ దినాల్లో మనము ఎక్కువగా చదివించేటువంటి మాట ఎలా అనగా మనకు శిశువు పుట్టినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. మనకి విషయములన్నీ కూడా తెలుసు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణము గురించి ఉన్నది, ఆయన పునరుద్ధానం గురించి ఉన్నది, రెండవ రాకడను గురించిన ప్రస్తావన కూడా యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రెండవ విషయాన్ని నేను వస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి సప్త కార్యములను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. సప్త కార్యాలనగా 7 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను యేసు ప్రభు వారు సిలువ మీద జరిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందులో మొట్టమొదటి కార్యాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. యేసుక్రీస్తు ప్రభులు వారు తన పరిచర్య ధర్మమును ప్రారంభించిన తరువాత పిల్లరా మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయనట అనేక రోగములను స్వస్థపరిచెను. రెండవదిగా అనేకులను ఏం చేశారంట, దయ్యముల చేత బాధింపబడుతున్న వారిని, పీడింపబడుతున్న వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభువు స్వస్థపరిచేటువంటి దేవుడు. ఇదేనా నేను మాట్లాడుతున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను ఆయన స్వస్థపరిచే దేవుడని. ఎందుకంటే మరణపాయంలో ఉన్నటువంటి నా ప్రభు నన్ను ఏం చేశాడు తెలుసా, స్వస్థపరిచాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చాడు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది అంటారు స్వస్థత కార్యాలు లేవని. అనుభవించిన వాడికే తెలుస్తుంది స్వస్థత అంటే ఏమిటో. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఒకవేళ నీ విశ్వాసముతో కనుక నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే కనుక, ఆయన కృప కొరకు కనిపెడితే గనుక ఆయన నిన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. మన రోగములను ఆయన భరించెను. రెండవదిగా అక్కడే కనబడుతున్నది ఆయన మన వ్యసనములను వహించెను. ఆయన మన వ్యసనములను వహించెను. వ్యసనములు అన్న కాడ ఇంగ్లీష్ బైబిల్లో హీ బారోడ్ లేదా హీ వెయిడ్ అవర్ సారోస్ అంటే మన దుఃఖములను, మన చింతలను ఆయన ఏం చేశాడంట, వహించాడు అని. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. మన భారములను, మన దుఃఖములను, మన వేదనలను, మన చింతలను తీయగలిగిన వాడు ఆయన మాత్రమే. ఇది నాన్న ఎంతోమంది మాకు తెలుసు. గత కాలములో వారు ప్రభుని ఆశ్రయించక ముందు ఎన్నో శ్రమలు పడ్డారు. కానీ ప్రభును ఆశ్రయించిన తరువాత వారు శ్రమలుగా అనిపించటము లేదు అని. కాబట్టి రెండవదిగా మనం గమనించగలిగింది ఏంటంటే మన దుఃఖములను ఆయన వహించెను. మూడవదిగా మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనములు కనబడుతున్న మాట, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. నిజంగా పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటే ఆయన శ్రమ పడినటువంటి విధానం, సిలువకు అప్పగించబడక ముందు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినడం, అమ్మో అది వివరించలేనటువంటిది.
వర్ణనాతీతమైనటువంటిది. కొన్నిసార్లు ఆ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే జలధరించడం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నవి. మనం వహించలేము ఆ యొక్క భారమును, భరించలేనటువంటిది. 40 కొరణాలు దెబ్బలు కొట్టిన తరువాత, ఆ యొక్క తీర్పు తీర్చిన తరువాత, పిలాతు అంటాడు కదా, ఇదిగో మీకు అప్పగించానన్న తరువాత ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టారు. ముండ్ల కిరీటం యొక్క బాధ ఒకసారి నాకు సహోదరుడు చూపించాడు. ఇంచుమించు 2 అంగుళాలు పొడవు ఉండేటువంటి ఆ యొక్క ముళ్ళు గుచ్చుకుంటే, మన ప్రాంతంలో మనకు తెలిసినటువంటి ముళ్ళు ఏంటంటే తుమ్మ ముళ్ళు. అది కూర్చుకుంటే కొన్ని పర్యాయములు సెప్టిక్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. కానీ అంతకంటే విషపూరితమైనటువంటి ఆ ముండ్లు ఎవరికి గుచ్చారు అంటే, ముండ్ల కిరీటం మళ్ళీ ఎవరికి పెట్టారు అంటే యేసు ప్రభు వారు పెట్టారు. పెట్టడం మాత్రమే కాదు, ఒక రెల్లును తీసుకుని ఆ యొక్క తల మీద మోదినట్లుగా మనం చూస్తున్నాం. మోదగానే ఆ ముండ్లన్నీ కూడా ఆయన కణతల్లో గుచ్చుకుపోయినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే పిల్లరా, వివరించలేనటువంటి వర్ణనాతైనటువంటి విషయంగా నేను చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా పిడుగుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద ఉమ్ము ఊసారు, గడ్డము పెరిగి వేశారు, వెనక నుండి తన్ని వేశారు, నానా రకాలుగా హింసలు పెడుతూ అవహేళన చేసినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? మన అతిక్రమములను భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం మనకు తెలియజేస్తున్నది. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఈ 3 విషయాలు కూడా ఒకే చోట కనబడుతూ ఉంటుంది. ఒకటి మన అతిక్రమములు, రెండవది మన దోషములు, మూడవది మన పాపములు అనేటువంటి మాట కనబడుతూ ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అనే మాట మనకు తెలుసు. కాబట్టి మన అతిక్రమములను ఆయన బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? గాయపరచబడ్డాడు. ఎంతగా గాయపరచబడ్డాడు అంటే వివరించలేనంతగా. పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడు మనకు తెలుసు, అతడు శ్రమ పొందినంతగా మరెవరూ కూడా పొందలేదంటాం. తరువాత క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు భక్తుడు మనకు తెలుసు, అతడు ఎన్నో శ్రమలు పడ్డాడు, అయినప్పటికీ కూడా క్రీస్తు ముందు అవి ఎన్న తగినవిగా లేకపోతే కొంచెముగా అతడు భావిస్తూ ఉంటున్నాడు. అంటాడు కదా, శ్రమ పడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శ్రమలను మనం ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపం తెచ్చుకుందాం. 4వదిగా మనకు కనబడుతుంది యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనములు కనబడుతుంది. మన దోషములను బట్టి నలుగా గొట్టబడెను. యెషయా గ్రంథములోనే పిల్లరా అక్కడ కనబడుతుంటుంది 53వ అధ్యాయంలోనే. దేవునికి ఇష్టమైనది అంట, తండ్రి అయినటువంటి దేవునికి ఎవరు నలుగొడటానికి ఇష్టమైందంట? తండ్రి అయినటువంటి దేవునికి. ఆ మాటలు చదువుతూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ మాట చదువుతున్నాను, 10వ వచనము చివరి మాటగా కనబడుతూ ఉన్నది. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. 10వ వచనములు కనబడుతుంది, అతని నలుగుగొట్టుటకు. అబ్బాబ్బా, ఇది నాన్న బల్లారాధనలో మనం పాల్గొంటున్నాం. రొట్టిగా మార్చబడడానికి ఆయన ఎలాగూ చేయబడ్డాడంటే నలుగుగొట్టబడ్డాడు. ఇది నాన్న ద్రాక్షారసమును మన బల్లారాధనలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ద్రాక్షారసము రావాలి అంటే అది పిండబడాలి, నలుగుగొట్టబడాలి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం, ప్రభు వారిని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన మన కొరకు నలుగుగొట్టబడినటువంటి విషయాన్ని, ఆయన మన కొరకు గాయపరచబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. 5వదిగా 53వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతున్నది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానమైన శిక్ష. మనం దేవునికి దూరం అయిపోయాం, ఆయన సన్నిధిలోనికి రావడానికి అర్హత లేనటువంటి వారు. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? టు రికన్సైల్ వన్స్ అగైన్. దూరం అయిపోయినటువంటి మనలను ప్రభువుతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన వేలాడదీయబడ్డాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం కదా, ఇద్దరిని కలపడానికి మధ్యలో వెళ్ళినోడికి ఏమవుతుందో తెలుసా? గాయాలు అవుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, అవమానాలు ఎదురుతవుతూ ఉంటాయి. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? తన రక్తాన్ని కార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. అబ్బాబ్బాబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. 6వదిగా కనబడుతున్నది, 6వదిగా 53వ అధ్యాయము 12వ వచనము, మన పాపమును భరించెను అనే మాట కనబడుతుంది. మన పాపమును భరించెను. పాపం వలన వచ్చు జీతము
మరణం. ఆ మరణములో నుండి జీవములోనికి దాటించుట కొరకు ఆయన మన పాపములను ఏం చేశాడు తెలుసా? మ్రాను మీద మోసాడు. మరణములో నుండి జీవములోనికి అనగా పరలోక సౌభాగ్యాన్ని అందించుట కొరకు ప్రభువే ఆయన శ్రమ పట్టబడ్డాడు. చివరిగా మనం చూస్తున్నాము, 7వదిగా మనం చూస్తున్నాము 53వ అధ్యాయము 12వ వచనము, మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాం. సిలువలో మనం చూస్తాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అనే మాటను చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ప్రకారము విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు ఇది నాన్న అనుకున్న విధముగా అయ్యా నా చూపుల ద్వారా, నా క్రియల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా చేతల ద్వారా, లేకపోతే నా నాడక ద్వారా నీకు ఆయాసకరమైన పనిని చేశాను ప్రభువా, నన్ను క్షమించుమని ఆయన సన్నిధిలోనికి వెళ్ళటానికి వెళ్ళే ముందు ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఇదిగో నా బిడ్డ నా దగ్గరికి వస్తున్నాడు అని ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపనకర్తగా ఉన్నాడని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మన రోగములను భరించాడు, రెండవదిగా మన వ్యసనములను వహించాడు, మూడవదిగా మన అతిక్రమమును బట్టి గాయపరచబడ్డాడు, నాలుగవదిగా మన దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు, తరువాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆరవదిగా మన పాపమును భరించును, ఏడవదిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక పిల్లరా, యేసు ప్రభువాన్ని సిలువకు తీసుకువెళ్ళారు. యెరూషలేము వీధుల గుండా ఆయనను తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారు ఒక చక్కని మాట పలికారు. సిలువకు ముందు, సిలువ మీద పలికినటువంటి మాటలకు ముందు ఒక చక్కని మాట, అమ్మలారా నా కోసం ఏడవవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మరొకసారి యెషయా జీవితంలో నేను జ్ఞాపం తెస్తున్నాను. యెషయా ప్రవక్తగా ఉన్నాడు, ఆయన భార్య ప్రవక్తినిగా ఉన్నది, ఆయన కుమారులు ప్రవక్తలుగా ఉన్నారు. అయితే ఈ సమయంలో నీ బిడ్డలు ఎలాగున్నారు? నీ మాటలు వింటున్నారా? దేవుని యొక్క సన్నిధికి క్రమంగా వెళ్తున్నారా? ప్రభు యొక్క పరిచయలో వాడబడుతున్నారా? ఒకవేళ ఆ విధంగా లేకపోతే ప్రభు అప్పగిస్తున్నటువంటి బాధ్యత ఏంటో తెలుసా? నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది తండ్రులు ఉన్నారు రేయ మొదటి జామున లేచి మీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేసిన అనుభవము? ఒకవేళ లేకపోతే ప్రభువు మరి ఒకసారి తడుతూ ఉన్నాడు, మీ యొక్క హృదయం అనేటువంటి తలుపులను తడుతూ ఉన్నాడు. మీరు ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే గనక రాగల దినాల్లో మీ బిడ్డలు ప్రభు పరిచయలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించగలరు అని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు మనం చూస్తున్నాము మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి 7 మాటలు. ముందుగా యెషయా జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం చూసాము. రెండవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయములో యేసు ప్రభు వారు చేసినటువంటి సప్తకార్యాలు మనం చూసాము. ఇక మూడవదిగా యేసు ప్రభు వారు సిలువపై పలుకుతున్నటువంటి 7 మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఒక్క పల్లవి మాత్రం పాడాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే పాతకాలం పాట, కానీ అద్భుతమైనటువంటి పాట. అదేంటంటే యేసు చావుందే సిలువపై, యేసు చావుందే సిలువపై, నీ కోరాకే నా కోరాకే, యేసు చావుందే సిలువపై, నీ కోరాకే నా కోరాకే, ఎంత శ్రమ నోచెనే అని భక్తుడు పాడుతుంది. ఎంత శ్రమలు పడ్డాడు అని. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు వారి యొక్క శ్రమలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూనే యేసు ప్రభు వారు ఆ సిలువపై పలికినటువంటి 7 మాటలను సంక్షిప్తముగా మనం ధ్యానం చేద్దాం పిల్లారా. అందులో మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. క్షమాగుణము కలిగినటువంటి యేసు ప్రభువారు. ఇందాక మనం జ్ఞాపం తెచ్చుకున్నాం,
ఆ రాత్రంతా కూడా తీర్పు పొందడం మాత్రమే కాదు, ఆయన నలుగుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. వివరించలేనంతగా పుల్లరా ఆయన శ్రమ పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా మనం పనులు చేస్తున్నప్పుడు మన చెమట కారి కన్నుల్లోనికి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. కానీ యేసు ప్రభు వారి యొక్క శ్రమలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ రాత్రంతా కూడా శ్రమ పెట్టబడటం మాత్రమే కాదు, తెల్లవారుజామున ఆయనను సిలువ వేయడానికి పుల్లరా ఆ యొక్క యెరూషలేము వీధుల గుండా ఇంచుమించు 150 కేజీల బరువు కలిగినటువంటి ఆ యొక్క సిలువను ఆయన మోయలేక 2 పర్యాయములు పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అలాగూ తీసుకుని వెళ్ళి ఆ యొక్క గొల్గొతా కొండపైకి ఎక్కించి పుల్లరా ఆయనకు సిలువ వేశారు. ఏ విధముగా సిలువ వేశారు అంటే ఆయనకు చేతులకు మేకులు దిగుగొట్టబడి ఉన్నవి, ఆయన కాళ్లకు మేకులు దిగుగొట్టబడి ఉన్నవి. అంత మాత్రమే కాకుండా ఆయన ఒళ్ళంతయు కూడా నాగడి చాళ్ళ వల్ల దున్నబడి ఉన్నది. అంత నలుగుగొట్టబడినప్పటికీ కూడా, ఉమ్ము వేయబడినప్పటికీ కూడా, మరొక ప్రకారం చెప్తున్నాను కదా, చెమటని గురించి ఇందాక చెప్పాను, ఆ యొక్క రక్తము ఎక్కడికి కారుతుందంటే కన్నుల్లోనికి కారుతూ ఉన్నది. విపరీతమైనటువంటి బాధ. మరొక ప్రక్క ఆ యొక్క ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితి. అబ్బా, అంతటి పరిస్థితుల్లో కూడా పలుకుతున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. బా, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అందుకే మనకు తెలుసు, మన యొక్క దేశములో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క ఘన చరిత్రను చదివినప్పుడు అందులో స్వామి వివేకానంద అంటాడు కదా, యేసు ప్రభు జీవించిన కాలములో గనక నేను జీవించి ఉంటే నా గుండెను చీల్చి నా రుధిరముతో లేదా నా రక్తముతో ఆయన పాదాలు కడిగేటువంటి వాడిని అంటాడు. ఎంఎం కీరవాణి గాయకుడు అంటాడు కదా, నేను చూసినటువంటి దేవుళ్ళు దేవతల్లో ఇటువంటి క్షమా గుణము కలిగినటువంటి వారు నేను ఎన్నటికి చూడలేదంటాడు. నిజమే కదా? అబ్బా, ఆ సమయంలో కూడా క్షమించుము అనేటువంటి ప్రార్థన చేయటం ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఈ సమయంలో క్రీస్తు ప్రభువుని కలిగినటువంటి మనము ఒక్క ప్రశ్న వేసుకుందాం, క్షమించే మనసు నీకున్నదా? అందుకే భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తుంటాడు కదా, ఏమంటాడంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏమిటి ఆ మనస్సు? క్షమాగుణం. ఎన్నిసార్లు క్షమించాలి అనంటే లెక్క లేనటువంటి మార్లు మనం క్షమించేవారిగా ఉండాలి. ఈ సమయంలో ఒక్క ప్రశ్న అడగనివ్వండి, నీకు శత్రువులు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ ఉంటే ప్రభు వాక్యం చెప్తుంది ప్రార్థన చేయమని చెప్తుంది కదా అని ప్రార్థన చేయడానికే ఇష్టపడుతున్నావు, కానీ క్షమించే మనసు నీలో ఉన్నదా? వారితో సమాధాన పడే మనసు నీకున్నదా? వారు నీకు ఎదురైనప్పుడు బ్రదర్ ఎంతకాలం ఎలాగుంటాం, మనం కలిసి ఉందాం అని చెప్పే మాట నీకుందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. క్షమించే మనస్సును కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం ఈ సమయంలో. ఇక రెండవ మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో ఉంటుంది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట. మనకు తెలుసు, యేసు ప్రభు వారికి ఇరువైపులా 2 దొంగలు వేయబడ్డారు. అందులో ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వాడు అంటాడు కదా, యేసు నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించుమంటాడు. కానీ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అంటాడు కదా, ఖండిస్తాడు. మనము ఈ పాపములు చేశాము కనుక మనకు ఇది న్యాయమే, మనము శిక్ష అనుభవించాలి. కానీ ఈయన ఏ పాపమును చేయలేదు అంటాడు. అంత మాత్రమే కాకుండా ఒక్క చిన్న రిక్వెస్ట్ అడుగుతాడు, అయ్యా దయచేసి నా పాపమును క్షమించి నీ రాజ్యములో నన్ను చేర్చుకో అని చక్కని మాట అడుగుతాడు. వెంటనే యేసు ప్రభు వారు అంటారు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. వాట్ ఏ వండర్ఫుల్ ఛాన్స్, వాట్ ఏ వండర్ఫుల్ ఛాన్స్ ఇట్ ఈస్. ఈ సమయంలో ఒక మాట చెప్పనివ్వండి, వాయిదాల మీద వాయిదా, చదువులైన తరువాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత, లేకపోతే ఏదో చేసిన తర్వాత నేను ప్రభువుని నమ్ముకుంటాను.
బాప్తిస్మం తీసుకుంటాను అనేటువంటి ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం మనం. కానీ అవకాశాన్ని చేజిక్కించుకున్నటువంటి గొప్ప మనిషి అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత కాలంలో తెలియని రోగాలు వచ్చేస్తున్నాయి. రాత్రి మంచం మీద పడుకుంటున్నాం, ఉదయకాలానికి కోమాలోకి వెళ్ళిపోతున్నాం. రాత్రి మంచం మీద పడుకున్న తెల్లవారేసరికి శవపేటికల్లోకి వెళ్ళిపోవలసిన పరిస్థితి. కాబట్టి సమయంలో ఒక్క మాట భక్తుడిని పౌలు కోరింది సంఘానికి రాస్తుంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే మిక్కిలి రక్షణ దినం. యూజ్ ద ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. మిస్ చేయవద్దు ప్రియా సహోదరి సహోదరుడా. రేపు ఎల్లుండని వాయిదా దయచేసి వేయవద్దని నీకు దండం పెడుతున్నాను, ప్రేమతో అడుగుతున్నాను. అవకాశాన్ని వినియోగించుకో. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకొని దైవజనుని అడుగు బాప్తిస్మమేనని. నీ పేరును జీవగ్రంథములో రాయించుకో. ఎవని పేరైనను జీవగ్రంథములో లిఖింపబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. కాబట్టి అగ్నిగుండములో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే పారదైసులోనికి ఒక్క క్షణములో దాటేశాడు. కాబట్టి సమయంలో దొంగకు దొరికినటువంటి అవకాశం నీకు దొరుకుతుందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట హృదయపూర్వకముగా కోరుచున్నాను. ఇక మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును. ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభు వారు తన తల్లితో, అక్కడ ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోహానుతో అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ తల్లి. తల్లితో అన్నాడు, ఇదిగో నీ కుమారుడు. అబ్బా, యేసు ప్రభు వారు ఆ శ్రమ పొందుతూ కూడా ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అంటే తన తల్లిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. నవమాసాలు కనిపెంచి పోషించినటువంటి తల్లిని, అవమానాలు భరించడానికి ఇష్టపడినటువంటి తల్లిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో మన తల్లిదండ్రులు కూడా మన జ్ఞాపకం తెచ్చుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా. నిజమే కదా? ఈ దినాన్ని ఈ స్థితిలోనికి ఎదిగాము అంటే, ఈ పొజిషన్లోనూ ఉన్నాము అంటే గల కారణం ఎవరో తెలుసా? మన తల్లిదండ్రులే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హౌ ఫార్ లవింగ్ యూ పేరెంట్స్. ఎంత మట్టుకు నీ తల్లిదండ్రులను గౌరవించగలుగుతున్నావు, సన్మానించగలుగుతున్నావు, ప్రేమించగలుగుతూ ఉన్నావు, చేరదీయగలుగుతున్నావు, వారి శ్రమల్లో పరామర్శించగలుగుతూ ఉన్నావు. లోకానికి ఇస్తున్నావేమో, స్నేహితులకు ఇస్తున్నావేమో, లేకపోతే ఇతర బంధువులకు ఇస్తున్నావేమో ప్రాధాన్యత నీ తల్లిదండ్రులను పక్కన పెట్టి. కానీ యేసు ప్రభు వారు ఆ శ్రమల్లో కూడా, నీకు కూడా ఆర్థికపరమైన కష్టాలు ఉండవచ్చేమో, కానీ ఆర్థికపరమైన కష్టాల్లో కూడా దిస్ ఈజ్ యువర్ కామన్ రెస్పాన్సిబిలిటీ టు సీక్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. ఇక 4వ మాట, మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాల్లో మనకు కనబడుతుంటుంది. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, యేసు ప్రభు వారు ఎక్కడ సంబోధించినప్పటికీ కూడా తండ్రియు నేనును అంటాడు. అదేవిధంగా పరమ తండ్రి కూడా పరలోకము నుండి స్వరము వినబడుతూ ఉంటుంది, ఈయన నా ప్రియా కుమారుడు. అవినాభావ సంబంధం కనబడుతూ ఉన్నది. 7 మాటలలో మొట్టమొదటి మాటలో కూడా తండ్రి అని కనబడుతుంది, చివరి మాటలో కూడా తండ్రి అని కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రమే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి. ఎందుకని ప్రభువు చెయ్యి విడిచాడు అంటే, పాపమును ద్వేషించువాడు గనక మన ప్రభు. మనము కూడా ఒకవేళ పాపములో ఉంటే గనక దేవునికి దూరముగా ఉన్నవారమే. కాబట్టి మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు సంపూర్ణముగా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి ఆయనను విడిచిపెట్టేశాడు. ఆ దుఃఖములో, ఆ వేదనలో యేసు ప్రభు వారు అంటున్న మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మనము కూడా లెక్కలేనన్ని మార్లు పడిపోతున్నామేమో, లెక్కలేనన్ని మార్లు ప్రభువుకు దూరం అయిపోతున్నామేమో. ప్రభు మనల్ని గురించి చింతిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనం ప్రభు సన్నిధిలోనికి రావడానికి ఈ దినాన మరి ఒకసారి, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన దినాన మరి ఒకసారి పునర్ప్రతిష్ఠించుకుందాం. ఇక 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పుకొని ఉన్నాను అంటాడు.
అబ్బా, దప్పికొన్నాడు యేసు ప్రభు వారు. ఈ సకల చరాచరాల సృష్టిని కర్త అయినటువంటి దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు. కీర్తన గ్రంథం 24 కీర్తనలో ఉంటుంది చక్కని మాట, నీటి మీద అంటే భూమికి పునాదిని వేశాడట. బాబా, నీటి మీద భూమికి పునాది. ఈ నీరు భూమి కూడా ఎక్కడ ఉందంటే శూన్యములో వేలాడదీశాడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు దప్పికొన్నాడట. మరొకసారి దప్పుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథం కనబడుతుంది సమరయ స్త్రీ దగ్గర. కానీ ఆయన అంటాడు కదా, జీవజలపు ఓటను నేనే అంటాడు. ఎవడైనాను ఈ జీవజలమును తాగిన ఎడవాడు ఎన్నటికీ దప్పికొనడు అంటాడు ప్రభువారు. కాబట్టి దప్పికొంటున్నామా మనము? ఎందుకని యేసు ప్రభువుని దప్పికొన్నారు అంటే మనలందరినీ కూడా రక్షించుట కొరకు. ఆత్మల పట్ల నీకు ఆ తీవ్రత ఉన్నదా? ఆ భారము ఉన్నదా? ఆ దాహము ఉన్నదా? ఆ ప్రయాసం ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలోనికి ఎవరినైనా నీ జీవితంలో ఒక్కరినైనా నడిపించగలిగావా? ఒకవేళ అలా కాకపోతే గనక ఒక్కసారి మనము ఆలోచన చేసుకుని ప్రభు దగ్గరికి నడిపించడానికి మనల్ని సమర్పించుకుందాం. ఇక 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో సమాప్తమైనది. ఏమిటి సమాప్తమైనది? అలనాడు ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు అనేటువంటి యెహోవా ఈ సమస్త సృష్టిని కూడా సంపూర్తి చేసి విశ్రాంతి నొందినట్లుగా, అదే విధముగా యేసు ప్రభు వారు కూడా సమాప్తమైనది అనే మాటను పలుకుతున్నాడు. ఏం సమాప్తమైనది అంటే మన అందరి కొరకు ఆయన తన యొక్క యజ్ఞమును సంపూర్తి చేశాడు. ఆయన త్యాగమైపోయాడు. కాబట్టి ఈ దినాన మనము ఆవరణములో ఉండవలసిన వారము పరిశుద్ధ స్థలములోనికి మాత్రమే కాదు, అతి పరిశుద్ధ స్థలములోనికి రావడానికి యాక్సెస్ను మనం పొందుకున్నాం. సమాప్తమైంది. ఇట్స్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, ఎటర్నిటీ టు ఎటర్నిటీ, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, అనగా యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఆయన సమస్తమును చేసి ముగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక చివరి మాట, 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చివరి మాటను పలికి ఆయన తన ప్రాణమును విడిచాడు. విడిచిన వెంటనే పిల్లరా అద్భుతమైన కార్యాలు కొన్ని జరిగినవి. అదేమిటి? అందులో మొట్టమొదటిది దేవాలయపు తెర పై నుండి క్రిందకి చినిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సమాధులలో నుండి లేచిన వారుగా, ఓ భూమి కంపించినట్లుగా అనేకమైన అద్భుత కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి శతాధిపతులు కూడా అబ్బా ఈయన దేవుని కుమారుడు అని వారు పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ శిలువపై యేసు ప్రభు వారు మరణించారు. ఆ సాయంకాలము అరిమతయి యోసేపు వచ్చి పిలాతును అడుగుతాడు, అయ్యా యేసు దేహమును నాకిమ్మన్న వెంటనే అంగీకరిస్తాడు. యేసు ప్రభు యొక్క దేహమును తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ యొక్క క్రొత్త సమాధిలో పెట్టినట్లుగా, యూదుల యొక్క ఆచార ప్రకారముగా సుగంధ ద్రవ్యములు పూసి సమాధి చేస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. అయితే యేసు ప్రభు వారు తను ముందుగానే చెప్పి ఉన్నాడు, 3వ దినమున నేను తిరిగి లేస్తాను అని. అయితే సైనికులు ఏం చేశారు తెలుసా? ఆ యొక్క సమాధిని భద్రం చేశారు. ఎలాగో తెలుసా? గొలుసులు వేసి ముద్రను వేశారు. కానీ 3వ దినమున తాను చెప్పిన విధముగా ఆయన తిరిగి లేచాడు. నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు ఆయన. హల్లెలూయా. 3వ దినమున మృత్యుంజయుడిగా సమాధిని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుడు చరిత్రలో మన యేసు ప్రభువు ఒక్కరే. ఆయనను కలిగినటువంటి మనము ధన్యులము గనుక నేటి దినాన, ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన దినాన ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యెషయా జీవితము వలె, యెషయా కుటుంబం వలె మనం ఉండునట్లు మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుందాం. యేసు ప్రభు వారు సిలువపై చేసిన సప్త కార్యాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ, యేసు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఎక్కడ తప్పిపోయామో మనల్ని మనం సరి చేసుకుని ఆ ప్రభు యొక్క చేతులకి సమర్పించుకుందాం. ప్రభువులో నాటపడదాం. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. నేడు దినాన ప్రభువా, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన దినాన మేమందరము కూడా నీ సన్నిధిలో పాల్గొని ప్రభువా, నాయన నీ ధ్యానమును ధ్యానించుటకు ప్రభువా,
నీవు అనుగ్రహించిన కృప కొరకై నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మేము మరి ఒకసారి ప్రతిష్ఠించుకుంటూ సజీవ యాగముగా మేము సమర్పించుకున్నటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ, ఇదిగో నాయన ఫాలో క్రైస్ట్ టీమ్ ఫెలోషిప్ టీంని ఇంకనూ నానాటికి కూడా అభివృద్ధి పరచమని నాయన, ఈ యొక్క సేవా సహవాసం ద్వారా అనేకులను నీ వైపు ఆకర్షించుటకు నీవే కార్యం జరిగించమని అన్ని విషయాలలో నీ సహాయమును కోరుకుంటూ సర్వశక్తి కలిగిన యేసు నామములో మనవలన్నీ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘములను దేవుడు దీవించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.